ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బాబుకు 2007లో పెళ్ళయింది. ఓకే. ఒక్క 2 నెలలే మా దగ్గర ఉంది. ఆమెకి మేము టీం పట్టుకొని ఉంటాం. ఒక అతను చూసిండు మా ఏంటమ్మాయి అట్లాగా ఏంటి మిస్బిహేవియర్ ఏంటంటే డబ్బులు ఇస్తున్నానంటే ఆ అమ్మాయి ఏంటంటే అక్రమ సంబంధం అంటే ఇంట్రెస్ట్. టీవీ చూస్తూ ఉన్నాను, డాబా పైకి ఎక్కిసి మాట్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నాడు? మక్కతో మా చెల్లితో మాట్లాడతానండి. మీ చెల్లితో మాట్లాడితే మామూలుగా మాట్లాడవచ్చు, డాబా పైకి ఎక్కిసి ఎందుకు మాట్లాడాలి? ఒకసారి చూసాను ఏంటి మిస్బిహేవ్గా ఉంది. అతను ఎవరు? అతను మెకానిక్ అనంట. ఆ కుర్రోడికి కూడా నేను ఫోన్ చేసేసి అదే నెంబర్ తోటి అప్పుడు మనం బాపట్ల బీచ్కి వెళ్ళాం కదా, ఎలా ఉంది ఏంటి ఎంత స్టోరీ నడిచింది అని చెప్పేసి షార్ట్ కట్ గా ఏంటి అది మరగమంది అంటారు. ఏం చేస్తారు అది పెట్టి ఆయన మందు కక్కిచ్చి ఆయన దగ్గర తీసుకెళ్తే దీంట్లో వేసి ఆ మందు ప్యాస్ పోసి అంట ప్యాస్ పోసి ఎండబెట్టి భోజనంలో పెడతారంట అని చెప్పిండు. అప్పుడు వాళ్ళ వెనకాల వెళ్ళిపోతారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెట్రోల్ బంక్ మేనేజర్ తోటి మళ్ళీ మళ్ళీ కొత్తగా ఎవరు తగులుకున్నారు ఆవిడకి? ఈ ఇతను టెంట్ హౌస్ అతను టెంట్ హౌస్ ఇతను వచ్చేసేసి క్లోజ్ గా మాట్లాడటం ఈయన రికార్డ్ వినిపించండి. పెట్టిన ఆల్రెడీ స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగిపోయింది. వాళ్ళిద్దరు సెంటర్ సెంటర్ రాదు అక్కడ. ఇవిడేంటి బండి డ్రైవ్ చేస్తా? స్కూటీ మేడం, స్కూటీ తీసుకుంది నా చేత. స్టార్ట్ అయింది. దానికి నా మాట వినిపించాలి. అవునే ఇది ఒక్కటి చాలు. హైబత్, నా పేరు హైబత్ అంట మేడం. వాడి ఇంట్లో ఉంటే చిరాకు సోను అంటే బండోండి అంట మేడం. పెద్దబాయి నువ్వు ఎందుకమ్మా ఇట్లా చేసావు అని అంటే, చేస్తే తప్పే ఉందిరా, చేస్తే తప్పే ఉంది. నాకు ఇప్పుడు వయసు, మీ నాన్న నన్ను పట్టించుకోవట్లేదు, ఏంటి ఇప్పుడు? నేను వయసులో ఉన్నాను, మరి మీ నాన్న సైలెంట్ ఉన్నాడు అంటుంది. మరి మీరేంటి యాక్టివ్ గా ఉండరా? ఎందుకున్నాను మేడం, చాలా యాక్టివ్ గా ఉంటాను. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్ మేడం ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసు. నమస్తే అమ్మా. నమస్తే. మీతో పాటు వచ్చారా? మీరంటే మీరేమవుతారు? మా అమ్మ సార్, నేను ఒక్కడనే సార్, ఇద్దరు చెల్లెళ్ళు. ఓకే ఓకే. మీ ఇద్దరు ఒకే సమస్యతో వచ్చారా? వేరే వేరే సమస్య? ఒకే సమస్య సమస్య సార్. మా అమ్మగారు మాట్లాడతారు మేడం. చెప్పండి. ఆ సంవత్సరం పెళ్ళయింది సార్. మళ్ళీ చెప్పు. సంవత్సరం 2007 సార్. 2007. ఆగస్టు 20. ఎవరికి పెళ్ళయింది? నాకు సార్. ఓకే. బాబుకు 2007లో పెళ్ళయింది. ఓకే. ఒక్క 2 నెలలే మా దగ్గర ఉంది. 2 నెలలు ఉండేపాటికి ఆమెకి మేము చిరాకు అనిపించింది. ఏంటి ఏమమ్మా, నేను పనికి వెళ్తానమ్మా, పనికి వెళ్తాంటే పని నుంచి వచ్చేపాటికి ఏడ్చుకుంటా కూర్చుండదు. అసలు ఏంటి మీ ఏం చెప్పట్లేదు, ఏంటి ఎందుకు ఏడ్చుకుంటా కూర్చుండదని మా ఆయన అడిగిండు. అడిగితే ఎక్కడ ఉండేవాడు అప్పుడు? అప్పుడు పాలెంలో ఉండేవాడు. అంటే కొండపల్లి ఉంది సార్. కొండపల్లి దగ్గర పాలెం అనేది. నేను కెమికల్ ఇండస్ట్రీలో చేస్తున్నాను. మీరు ఏంటి ఇంజనీర్ అండి? జాబ్ చేస్తున్నాను. జాబ్ నేను ఆల్రెడీ బ్యాచిలర్ గా 2 years జాబ్ చేస్తున్నాను. చదువు అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నాడు, ఒక్కడే ఉంటున్నాడు, వండుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని అంటే మా మేనత్త వాళ్ళ దగ్గరే ఉండేవాడిని. దాదాపు అక్కడే ఆ సరౌండింగ్ లో ఉండేవాడిని. పెళ్లి చేపిద్దాం అనుకుంటా వాళ్ళు అంటే మా చుట్టాల వాళ్ళు ఆ ఊరికే రావటం, చూడటం, ఉద్యోగం చేస్తున్నాడని వాళ్ళు ఏదో అనుకుంటా ఉంటుంటే మా మేనత్త విని మా నాన్నకి చెప్పి, మా నాన్న ఇంకా పెళ్లి చేపిద్దామని వాళ్ళే అనుకున్నా ఇక చూడటానికని వెళ్ళారు సార్. ఇక అక్కడి నుంచి మా అమ్మ మాకైతే ఆ ఊళ్ళో పిల్ల మాకొద్దు, నాకు అసలు ఇష్టం లేదు ఆ ఊళ్ళో పిల్ల. ఎందుకు ఇష్టం లేదంటే ఫస్ట్ మా అమ్మ అక్కడ పిల్లని మా అమ్మ తీసుకొచ్చింది. మా అమ్మ తీసుకొచ్చిన తర్వాత ఒక 4-5 సంవత్సరాల్లోనే మా అమ్మ అవజేశారు. మా అమ్మ ఏమో ఇంటికాడ ఉంటుంది, మా ఊజినేమో ఇంట్లోనే ఉంటుంది, మా అమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది. మా అన్నయ్య మా నాన్న పొలం వెళ్తారు. అయితే ఈ అమ్మాయి చేసే బిహేవియర్ని మా అమ్మ చెబుతుంది, కొడుకుతోనూ భర్తతోనూ చెబుతుంది మా అమ్మ.
అయితే మా అమ్మ చెబుతుంటే ఆ చెప్పుడు మాటలకి నువ్వు వింటున్నావా, నువ్వు అట్ట చెబుతావా అని మా నాన్న మా అమ్మకి కొట్టిండు. వాళ్ళ మీద అట్ట చెబుతున్నావు అని, అబద్ధం చెబుతున్నావు అని. ఏంటి నేను నిజాలు చెబుతుంటే అబద్ధం చెబుతున్నాడు అని మా అమ్మ ఈలికి మందు తాగి చచ్చిపోయింది. ఆ విషయం వీళ్ళ నాన్నకి ఈయనకి చెప్పా. అక్కడ పిల్లలు వద్దయ్యా, నాకు నా ఇంట్లో నష్టం జరిగింది, వదిన అలా చేసిందని అలా చేసింది వద్దయ్యా అని నేను ఆఫ్ చేశాను. నెల రోజులు ఆఫ్ చేశా. సంబంధం ఎలా వచ్చింది? సంబంధం ఎలా వచ్చిందంటే వాళ్ళ మేనత్త నాకు ఆడబిడ్డగా, మా ఆడబిడ్డ పెద్ద కోళ్ళ అక్కేమో ఆ ఊళ్ళో ఉంది. అప్పుడు నీకు తెలిసిన వెంటనే ఆపేయచ్చు కదా, వీళ్ళకి చెప్పడం ఎందుకు? అయితే ఆ అమ్మాయి మా ఆడబిడ్డకు చెప్పిందంట. మా ఆడబిడ్డ తమ్ముడికి చెప్పింది. తమ్ముడేమో నా ఇంట్లో అట్ట చేసిండు. అంటే నేను అక్కడ పిల్లని చేయను, నాకు వద్దు, నాకు ముందే దెబ్బలు ఉన్నాయి, మా అమ్మ అట్టయిపోయింది, నేను ఉన్న ఆ పిల్ల వద్దని నేను నెల రోజులు ఆఫ్ చేశాను. నెల రోజులు ఆఫ్ చేసిన తర్వాత మా దగ్గర అప్పుడు మాకు మేకలు ఉన్నాయి, మేకలు 100 శాలతీలు ఉన్నాయి. నన్ను మేకల కాడికి బానిచ్చాడు. బానిచ్చి వాళ్ళని పిలిపించిండు. వాళ్ళని పిలిపించే ముందు రోజు ఏమన్నాడు, మన ఇల్లు ఏడ నచ్చుద్ది వాళ్ళకి, ఇల్లు చూసి పోతారంట, మనకి ఇల్లు నచ్చదు ఏం లేదు, వాళ్ళు ఏంటో ఉట్టిగా వచ్చి ఇల్లు చూసుకొని పోతారంట అని చెప్పిండు. నేను మాట్లాడాల మాటకి మాట్లాడకుండా నా పనికి నేను వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేపాటికి ఇంటి నిండా జనం ఉండారు. జనం ఉండేపాటికి ఏంటి నేను రాత్రే కదా చెప్పింది, పిల్లగాడిని ఇల్లు చూసి వెళ్ళిపోతామని అన్నారు, తండా వాళ్ళందరూ కలిసి ఎందుకుండారని నేను అడిగేపాటికి మీరేంటి మీ లంబాడి తండా వాళ్ళందరూ కలిసి కూర్చొని ఉండారు. ఏంటి రాత్రి ఏమో ఇట్ట చెప్పు, ఇప్పుడేంటి తండా వాళ్ళని కూడా పోగు చేసామని అడిగాను నేను. అయితే మన పిల్లగాడు నచ్చినా మన ఇల్లు నచ్చదు, మనకు నచ్చరు, నువ్వు ఆగు అని నన్ను ఆఫ్ చేసిండు. ఇంకా నా మాట ఎవరు వినేటట్టు లేరు. నా బాధలు నేనే పడుకుంటా, నేను ఏడ్చుకుంటా, మా అమ్మ అట్ట పోయింది, నా గతి కూడా అట్టాగే ఉంటుంది అని నేను బాధలతోనే ఉండా. ఇప్పుడు లోకం ఏమనుకుంటారు, ఒక్క కొడుకు పెళ్ళి అట్ట చేసింది ఇట్ట చేసింది అని అంటారని నేను మెదలకుండా ఉండిపోయానమ్మా. మెదలకుండా ఉండిపోతే 2 నెలలే పెళ్ళి అయింది, 1 నెలలోనే మొత్తం. అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తుందా, వర్క్ చేస్తుందా? పని లేదు ఏం లేదు, 10th పాస్ అంతే మేడం, ఇంట్లోనే ఉంటుంది. అయితే ఆ నెల రోజుల్లో పెళ్ళి అయ్యింది, వచ్చింది 2 నెలలకి మేము చీ కొట్టేసాం. మా దగ్గర ఉన్నాం, నేను మా ఆయన దగ్గర వెళ్ళిపోతానని 3వ నెల నీకు ఫస్ట్ నుంచి నచ్చలేదుగా, నువ్వు బాగా చూడలేదేమో. నేను ఇంటికాడ ఉంటాను కదమ్మా, నేను ఇంటికాడ నేను పనికి వెళ్ళిపోతా. అక్కడ పల్లెటూరు వాతావరణం ఆ అమ్మాయికి నచ్చల. ఫస్ట్ మాది పల్లెటూరు, సిటీలో ఉండేది, ఆవిడ విజయవాడ సిటీలో ఉండేది. వాళ్ళది కూడాను కృష్ణానది కాలువ కట్ట మీద ఇల్లు మేడం. అప్పుడు పెళ్ళయిన తర్వాత కూడాను నేను అక్కడ ఒక ఇండస్ట్రీలో చేశాను. అంటే ఈ కొండపల్లిలో కెమికల్ ఇండస్ట్రీలో ఆ ఫ్యూమ్స్ వల్ల అదంతా కొంచెం ఇబ్బందిగా ఉండేది అనమాట. 2007లో పెళ్ళయింది, 2 నెలల కాపురం, విడిపోయి 19 ఏళ్ళు. లేదు కలిసే ఉన్నాం. అది రీసెంట్ ఉన్నారా? పిల్లలు ఎంతమంది మీకు? 2 అబ్బాయిలు మేడం. అక్కడ బాగోలేదని చెప్పేసి ఫుడ్ ఇండస్ట్రీలో వెళ్ళాము. అక్కడ నుంచి మంచిగానే ఉన్నాం సార్. అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాము, మా అత్తగారి దగ్గర కూడా అక్కడ ఇల్లు తీసుకున్నాము. శాలరీ కూడా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి ఇక అక్కడ నుంచి చోటపల్లి అనే విలేజ్ లో అక్కడ అయితే అక్కడ నుంచి నేను వచ్చేటప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారనమాట. వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరే ఉంటున్నారు, నా ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్పేసి ఉన్నాను. ఉన్న తర్వాత ఒక 6 months నేను కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాను అనమాట. అంటే ఈ చోటపల్లి కంపెనీలోని క్వార్టర్స్ ఉంది, మధ్యలో 2 weeks ఒకసారి వెళ్తూ ఉండేవాడిని. అట్లా ఉండంగానే ఒక 6 months 8 months సార్. నేను ఇక తర్వాత అలా వెళ్తూ ఉండగానే మా నాన్న అప్పటికే కొంచెం ఈ అమ్మాయి ఒకతే ఉంటుందని మా నాన్న వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట, మైలవరం నుంచి అమ్మాయి దగ్గరికి. అక్కడ ఒకసారి మా నాన్నకి ఇంట్లో లైట్ పోయిందని చెప్పేసి ఒక అతను వచ్చేసి బిగిస్తే డబ్బులు ఇవ్వాలనుకుంటే మామూలుగా ఇచ్చేసేయచ్చు. అక్కడ రోడ్డుకి పక్కన కరెంట్ పోయిందని చెప్పేసి అక్కడ చేయి పట్టుకొని ఉంటాం, ఒక అతనితోటి ఉంటాం. చూసిండు మా నాన్న, ఏంటమ్మాయి అట్లాగా ఏంటి మిస్బిహేవియర్ అంటే, డబ్బులు ఇస్తున్నానంటే నువ్వు మామూలుగా ఇచ్చేయాలి కానీ అది చేయి పట్టుకోవడం అది ఇది అని. ఏ సంవత్సరంలో ఇది? 2008 2009లో మేడం. అదొక కేసు. అక్కడ మా నాన్న వెంటనే అమ్మాయి ఇక్కడ వద్దు, ఇక్కడంతా కూడాను ఆ కట్టంతా కూడాను పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. 2009 మేడం. అది 2009 2010లో. యాక్చువల్లీ అది ఉండేటప్పుడు 2013 మేడం. 14లో నేను డ్యూటీ చేశాను. అప్పటికే 6 years అయిపోయింది. అప్పటి వరకు మీతో బాగానే ఉందా మీ ఆవిడ? అసలు ఇప్పుడు దాకా కూడా బాగానే ఉంటుంది మేడం.
నాతో మంచిగానే ఉంటది, అంటే గొడవలు ఏం కాదు. ఆ అమ్మాయి ఏంటంటే అక్రమ సంబంధం అంటే ఇంట్రెస్ట్ అప్పుడున్న అతనేనా ఈ మధ్య లేదు, మధ్యలో ఎవరు ఇంకా పడితే వాళ్ళేనా? అక్కడ ఉన్న అతను వదిలేసేసేస్తాడు ఇక. ఆ. అంటే నీ చౌటప్పల్లో ఫోన్ మాట్లాడిన ట్యాపింగ్ మామూలుగా మామయ్య అంటది, మంచిగానే ఉంటది, అంత హ్యాపీగా ఉంటది. తర్వాత సీక్రెట్ గా మాట్లాడుతుంది. ఒకసారి నేను ఈ ఊళ్ళో ఉన్నప్పుడు డ్యూటీ నుంచి వచ్చేసేటప్పుడు టీవీ చూస్తా ఉన్నాను, డాబా పైకి ఎక్కిసి మాట్లాడుతుంది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నాడు? మక్కతో మా చెల్లితో మాట్లాడతానంట. మీ చెల్లితో మాట్లాడితే మామూలుగా మాట్లాడవచ్చు, డాబా పైకి ఎక్కిసి ఎందుకు మాట్లాడాలి? ఒకసారి చూశాను, ఏంటి మిస్బిహేవ్ గా ఉంది. సరే రికార్డింగ్ చేస్తే ఆ కుర్రోడి తోటి నువ్వు ఇక్కడికి రావచ్చు కదా పెళ్ళి అని చెప్పేసి రావచ్చు కదా, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు, మంచిగా ఉండొచ్చు కదా, రావచ్చు కదా ఇంత అని చెప్పేసి డీటెయిలింగ్ డైలాగులు మీకు ఎలా తెలుసు? రికార్డు పెట్టాను కదా. అప్పటికే ఓకే. నాకు డౌట్ వచ్చేసింది, నువ్వు మీ చెల్లెలతో మాట్లాడేటప్పుడు ఇంత ఆర్భాటంగా ఇంత టెన్షన్గా పడటం ఎందుకని. డ్యూటీకి వెళ్ళిన తర్వాత జస్ట్ చూశాను, గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఇచ్చి నువ్వు ఇట్లాగా చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి తలస్నానం చేసేసి ఇక్కడ నుంచి మర్చిపోయి మన తల్లిదండ్రులకు తెలిసిందని అంటే కనుక అస్సలు బాగోదు. ఏంటి ఆవిడ ఒప్పుకుంది ఏంటి? ఒప్పేసేసుకుంది కుట్టితే. ఏమని ఒప్పేసేసుకుంది. నాకు ఆ అబ్బాయితో మాట్లాడటం వరకే. మరి అప్పుడు ఒప్పుకున్నట్టు కాదు కదా సార్, తను ఏం చేసిందో అది చెప్పింది. నేను జస్ట్ సరే, అతనితో మాట్లాడాను, నాకు మాట్లాడుతున్నాను. ఎట్లాంటి అక్రమ సంబంధం లేదంటే వెళ్ళి తలస్నానం చేశారన్నారా? తలస్నానం చేసేసేయడం అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఎందుకు ఆ మాట్లాడుతున్నావు, మాట్లాడడం నువ్వు కూడా వచ్చేసేసి వద్దంటారు మీరు. వద్దని అన్నాను సార్. ఎందుకు అతను ఎవరు? అతను మెకానిక్ అనంట. ఆ కుర్రోడికి కూడా నేను ఫోన్ చేసేసి అదే నెంబర్ తోటి ఇంకెప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడితే ఎలాంటి మాటలు? నైట్ నువ్వు వచ్చేసేసి అప్పుడు మనం బాపట్ల బీచ్కి వెళ్ళాం కదా, ఎలా ఉంది ఏంటి ఆహా, ఎంత స్టోరీ నడిచింది అన్న అని ఓకే. చెప్పేసి షార్ట్ కట్ గా ఈఎంఐ కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆ కుర్రోడు కూడా వెళ్ళాడు అనమాట. అట్లా అనంటే నువ్వు ఇట్లాంటి కుదరదని నేను గట్టి ఎంత వార్నింగ్ సార్ ఇచ్చాను. మీకు అమ్మాయికి వయసు తేడా ఎంత అండి? నాది ఇప్పుడు 39, ఆ అమ్మాయికి 37 సార్. అంతే 2 years ఇయర్స్. ఏ. ఆవిడ ఏం చదువుకుందన్నారు? 10th సార్. 10th. ఓకే. సో ఈ ఎలక్ట్రిక్ బల్బోడు ఈ మెకానిక్ కూడా ఒకడేనా? ఒకడే. రైట్. సరే నేను మాట్లాడాను అంతే అని చెప్పేసేసి అనంది. ఎవరనేది తెలియదు కదా, మన నీ పరుగు కోసం తాపత్రయపడేసేసి వద్దు అన్నాను. అన్న తర్వాత సరే అయిపోయింది. ఒక 2 years అక్కడ నుంచి మా నాన్నకి చెప్పాను. అంటే అక్కడ ఇట్లా మాట్లాడుతుంది ఏంటంటే మన ఊరికి వచ్చేసేసి నాన్న హైదరాబాద్ వద్దు అని. వచ్చేసేసాం మేడం అక్కడ నుంచి. వచ్చి ఆ కంపెనీ కూడాను ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు మేడం. ఆ ఫుడ్ ఇండస్ట్రీ తీసేసేసి మేము రియల్ ఎస్టేట్ అని హాస్టల్కి ఇచ్చేసేసుకున్నారు. అందరం కూడాను అట్లా జాబ్ చూసేసుకున్నాను. నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ అక్కడే కెమికల్ ఇండస్ట్రీలో చేసుకుంటున్నారు. ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంటుందన్నమాట. ఇంట్లోనే ఉంటుంది. ఇక ఉంటే నేను కూడా పని చూసుకుంటాను, నేను కూడా ఉండను, నేను ఇంట్లోనే ఎట్లాగా ఉండేది ఆ విలేజ్లో అని చెప్పితే మా నాన్న సరే చూద్దాం అని మైలవరంలో వెతకంగా బట్టల షాప్లో ఉన్నారు. 3000 అది ఇది అని అంటే నేను పెట్రోల్ బంకులో చేస్తాను 7000 అలా ఇస్తారు అది ఇది అని. సరే బలవంతంగా మా నాన్నే ఇప్పించాడు. అట్లా ఇప్పిస్తూ ఉండగా అక్కడ 2 years దాకా పిల్లల్ని ఎవరు చూసేవాళ్ళు? మీ అమ్మ చూసేదా? మా అమ్మ దగ్గర ఒక అబ్బాయి, మా అత్తగారి దగ్గర ఇంకో అబ్బాయి అలా ఉండేవాడు. మా ఇద్దరు పిల్లలు మా దగ్గరే ఉండేవాళ్ళు దాదాపు. అంటే చిన్న పిల్లలు కదా మేడం. ఈ దాదాపు ఇద్దరు పిల్లలు కూడాను లిటిల్ ఫ్లవర్ అండ్ స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మే ఎక్కువ చూస్తూ ఉండేది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెట్రోల్ బంక్ మేనేజర్ తోటి మళ్ళీ క్లోజ్ కావటం అన్నమాట. నేను డ్యూటీకి వెళ్ళిపోవటం, మళ్ళీ వచ్చేట సాయంత్రం 6, 9 అట్లా అయిపోతాం. ఉదయం 9కి వెళ్తే 6కి. ఒకరోజు సడన్గా ఈ అమ్మాయి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది ఏంటి అని అంటే అక్కడ ఉంటారు కదా పెట్రోల్ బంక్ మేనేజర్. మా నాన్న వెళ్ళి అడిగితే ఏమని చెప్పాలి ఏంటి, మీ అమ్మాయికి మీకు వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు, ఈ మ్యారేజ్ క్లోజ్గా ఉంటుంది, వాళ్ళ ఆవిడ వచ్చేసేసి మీరు మా ఆయన్ని ఇట్లా పెట్రోల్ ఇట్లా అని బంక్లో ఎంతకాలం పని చేసింది మీ ఆవిడ? 2 years దాకా చేసింది. ఓకే. 2.5 years దాకా చేసింది. వద్దు అట్లాగా మేము అట్లా నగ్నంగా ఉంటాం, అట్లా బాత్రూంలో అలా ఉంటాం, ఆ కుర్రోళ్ళు చూసి నేను చూశాను సీసీ కెమెరాలో, అట్లా చాలా క్యారెక్టర్ ఇది, అందుకని వాళ్ళ ఆవిడ వచ్చేసేసి తీసేసేసాం అని. అందరం సఫర్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి 6 months వాళ్ళ అమ్మ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నాకు అక్కడున్న ఇల్లు కావాలి, నన్ను అత్త మామలు ఈయన కూడా హెరాస్ చేస్తున్నారు అది ఇది, నాకు ఇదేం పిల్లలు ఇద్దరిని తీసుకెళ్ళి పిల్లలిద్దరు లేదు నా దగ్గరే ఉన్నారు పిల్లలు. అదే ఆమె వెళ్ళిపోవటం, అక్కడ మహిళా మండలితోటి వాళ్ళ చుట్టాలతోటి మమ్మల్ని వీళ్ళు టార్చర్ చేస్తున్నారు, నువ్వు అవసరం లేదు, నాకు రావాల్సింది ఆ పోలీసులు కేసులు పెట్టేసేసి ఆ ఇల్లు రాపియాలి. ఎప్పుడు ఆ ఇంటి ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? మా నాన్న పేరు మీద ఉంది. మా అవి నాన్న మేకలన్నీ తీసుకున్నాం. అట్లాగే మా నాన్న పేరు మీద ఉంది. అక్కడి నుంచి సరే ఆ కోర్టులు ఈ మా అమ్మ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు, విడిపోతారు, అమ్మో అయ్యో పిల్లలు ఏమైపోతారు, ఫ్యూచర్ ఏమైపోయింది, అదేదో జరిగింది వదిలేసేసి అది ఇదని మా అమ్మ కాళ్ళ వెళ్ళపడి అక్కడ ఉన్న పెద్దోళ్ళకి కోర్టులో ఫ్యామిలీ కేసు దాకా వెళ్ళాం మేడం. ఏ సంవత్సరంలో? 2016 అలా మేడం. అయితే అక్కడ నుంచి మేడం వచ్చేసేసాం 2017కి. అక్కడ మళ్ళీ పాలెంలోనే మళ్ళీ చేసుకుంటా అక్కడ ఉన్న కంపెనీలో మళ్ళీ పిల్లలు పెద్ద అయిపోతున్నారు. ఇది 8th 7th దాకా వచ్చేసేసారు. ఇక అనగానే ఇక ఫీజులు అవన్నీ ఎక్కువ ఉన్నాయి,
అని చెప్పేసి అక్కడ 15,000 మేడం, అక్కడ లోకల్ ఎక్కువ అని చెప్పేసి మనం మళ్ళీ అక్కడికి వెళ్దాం అంటే సార్ ఒక ఆయన ఉన్నారు రిఫర్ చేశారనమాట. 25,000కి రిఫర్ చేసి వెళ్దాము అని అంటే ఆ కోర్టు ఫ్యామిలీ కేసుల్లో మీ అమ్మ మీ నాన్నలతో మాట్లాడటానికి వీల్లేదు, మీ చెల్లెళ్ళతో మాట్లాడటానికి వీల్లేదు. నేను మా అమ్మ మా నాన్నతో మాట్లాడను, మనం ఇద్దరం మన పిల్లలు ఇద్దరు అని చెప్పేసి అనుకున్నాము. మాట్లాడలేదు మేడం 3 సార్ years ఇక్కడ దాకా. అమ్మా నాన్న విలన్స్ ఎక్కడ అయ్యారు? ఆవిడ అక్రమ సంబంధం కదా విలను, దాని గురించి ఏం మాట్లాడట్లేదు ఆ అమ్మాయి. మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అసలు ఆ విషయంలో మా అమ్మ మా నాన్న ఏంటంటే నువ్వు దీని గురించి పట్టుకో, మెంటల్ స్ట్రెస్ అవ్వద్దు, పిల్లల గురించి చూడు, మీరే ఉండండి అని చెప్పేసి అట్లాగే ఉండిపోయాం. ఆవిడ ఎవరినో పట్టుకొని వెళ్ళి తెచ్చుకొని రాత్రిపూటలు తెచ్చుకున్నా నీకు ఓకేనా? మాకు ఓకే కాదండి. ఆ. మాకు ఆ ఇల్లు రాయాలంటుంది మమ్మల్ని అదే ఇంటి కోసం ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుంది, బ్లాక్ మెయిల్ కేసులు చేస్తుంది. వేస్తుంది, మహిళా సంఘాల చిన్న దగ్గరికి చిన్న- వెళ్తుందని. చిన్న అరే మీ ఆవిడ ఎవరినైనా తెచ్చుకున్నా నువ్వు ఊరుకోరా సర్దుకోరా అన్నట్టుంది నువ్వు. చదువుకోరానంటే పిల్లలు చిన్న పిల్లలు ఉండారన్న. అట్లయినా చిన్న- ఓకేనా? ఆ? చిన్న పిల్లలు నాకు ఓకే లేదు. ఆశపోకూడదు, కోర్టులు నాకు ఓకే లేదమ్మా, నేను దండం పెట్టా, నాకు ఓకే లేదు. మరి కేసులో ఫైట్ చేస్తే ఈ పాటికి అయిపోయేది కదా. ఈ పాటికి అయిపోయేది. అయితే వాళ్ళ మేనత్త మా ఇద్దరు పిల్లలు ఉండారు, వద్దయ్యా మా దగ్గర ఉండండి, ఇక్కడ నుంచి ఎట్ట చేసుద్దో మేము చూస్తాం ఆ, అని సరే, దగ్గరలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉండారు. ఉమ్. వాళ్ళ దగ్గర ఆ మాటలు సాగట్లేదు. మళ్ళీ ఈ బాలనగర్ వచ్చారు. ఆ, ఇక్కడ ఎంత కాలం ఉన్నారు? ఇక్కడ 3 సంవత్సరాలు ఉన్నారు. 3 సంవత్సరాలు ఇక్కడ మంచిగా ఎవరన్నా ఉన్నాం మేడం. తగులుకుందా? ఇక్కడికి తగులుకోలే. వచ్చి 3 సంవత్సరాలు బాగానే ఉంది మేడం. ఆ, బాగానే ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ కరోనా వచ్చింది. కరోనా వచ్చింది. ఆ. అప్పుడు మాతో దాంట్లో- మాట్లాడలేదు. కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు వచ్చిన తెల్లారో లేకపోతే 2 రోజులకో 3 రోజులకో తీసుకొచ్చి మా దగ్గర పడేయాలిగా. ఆ కరోనా మనిషికే 10 రోజులు ఏడ ఉంచింది. 10 రోజులు ఉంచి తర్వాత ఏం లేదు, కట్టు బట్టలతో వచ్చారు, రూపాయి డబ్బులు తేల. ఆ కరోనా వచ్చిన తర్వాత 5 లక్షలు అయినాయి డబ్బులు బాబుకి. 5 లక్షలు నేను 2 లక్షలు ఇచ్చా. వాళ్ళేమో మా అల్లుడు పెట్టుకుంటే టిప్పుకు 10,000 ఇచ్చారు. వాళ్ళు నెలకు 10,000 పంపించారు. అవి అట్ట తీర్చినాయి 5 లక్షలు. 5 లక్షలు తీరితే ఆమె ఏమంటుంది, ఇప్పుడు నువ్వు మీ అమ్మ నాన్నకే పంపిస్తున్నావు డబ్బులు, మీ అమ్మ నాన్నకే పంపిస్తున్నావు డబ్బులు అంటుంది. ఎన్ని రోజులు ఉన్నాడు హాస్పిటల్ 5 లక్షలు ఖర్చు అవడానికి? వారం ఉన్నాడు. ఒక్కొక్క ఇండిషన్ 45,000 అండి. 6 ఇండిషన్లు చేశారు. మళ్ళీ బిళ్ళలో, మళ్ళీ ఆ రూమ్ మధ్యలో అసలు ఎంత గలీజో. సరే ఏదో డబ్బులు అది పంపిస్తుంది, అయిపోయింది ఇప్పుడు అదొక మేడం. గొడవ. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసేసాం మేడం. కొంచెం జీతం ఎక్కువ అని చెప్పేసి ప్రమోషన్ మీదే వేరే కంపెనీకి వచ్చామన్నమాట. అక్కడ వెంచర్లో ఈ కరోనా నుంచి రికవర్ అవ్వడానికి యోగా అవన్నీ చేసుకుంటా 1 year దాకా ఆ కంపెనీ క్వార్టర్స్లోనే ఉన్నాము, మంచిగా ఉన్నాము. ఆ కంపెనీ క్వార్టర్స్లో ఉన్న మిగతా వర్కర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఈ అమ్మాయికి మా జీతం ఎక్కువ, మిగతా వాళ్ళందరికీ 10,000 7,000 అలాగా. 35,000 నాది. 35,000 25,000 నుంచి 35,000కి ఒకేసారి ప్రమోషన్ మీద వచ్చాను అని అంటే ఈ అమ్మాయికి తలపొగరు ఎక్కువైపోయింది. డబ్బులన్నీ నువ్వే ఇచ్చేస్తున్నావు వాళ్ళకి, మనకు అప్పులు ఉన్నాయి తీరుస్తున్నాం, నాకేంటి నాదేది అని చెప్పేసి నీకు ఒక 10,000 అలా ఇస్తా ఉన్నాను అనమాట. అయితే ఏమైందంటే 1 సంవత్సరం 9 నెలలే ఉన్నాం మేడం. దాంట్లో నేను కూడా ఒక బిజినెస్ పెట్టుకుంటాను, ఖాళీగా కూర్చోను నేను కూడా అని. అయితే నా పిఎఫ్ డబ్బులు వచ్చినాయి. ఆ అమ్మాయికి ఒక 50,000 ఇచ్చాను. మనం షాప్ పెడదాము, బట్టల షాప్ పెడతాను అని అంటే, మరి కంపెనీలో ఉంటే ఎలాగా, పక్కన ఊరు ఉంది దాంట్లో వెళ్దాము అని ఒక వారం 10 రోజులు ఊళ్ళో తిరిగి ఒక చిన్న షాప్ తీసుకొని పెట్టాం మేడం. పెట్టుబడి అంతా నేనే పెట్టాను స్టార్టింగ్లో. పెట్టిన తర్వాత 2 మూటలు పెట్టేసేసుకొని ఇక నెమ్మదిగా ఇద్దరం కలిసి చార్మినార్ వచ్చి, మదీనాకు వచ్చి బట్టలు అయిన కొనుక్కొని అక్కడి నుంచి మళ్ళీ విలేజ్కి బండి మీద ఎక్కి అలాగా 2.5 years కష్టపడ్డాం మేడం. కొంచెం పెద్ద చేసాను. నా ఇన్వెస్ట్మెంటే ఎక్కువ. తర్వాత ఏమైందంటే డ్వాక్రా గ్రూప్ డబ్బులు వచ్చినాయి అనమాట. 2 లక్షలు వచ్చినాయి. నెల 7,500 కట్టాలి. అవి కూడా నేను కడుతున్నాను. ఈ నా ఇన్వెస్ట్మెంట్ ఆ అమ్మాయిది అదంతా చేసుకుని ఒక 2.5 years మేము ఇక్కడికి వచ్చేసి 5 years అయింది మేడం. 2.5 years ఇన్ని మంచిగా అయింది. సంవత్సరాల్లో ఆవిడకి ఏమి అక్రమ సంబంధాలు లేవు. లేదు 2.5 years దాకా ఏం లేదు, 3 years దాకా. ఉమ్. తర్వాత ఏమైందనంటే బట్టల మీద మనకు రావట్లేదు అని చెప్పేసి ఈ దుకాణం లాగా పెట్టింది మేడం. కుర్కురేలు నాకు చెప్పకుండా డ్యూటీలో మామయ్య ఇప్పుడు బట్టలు ఇవి ఉన్నాయి కదా, కొంచెం ప్లేస్ ఉంది కదా షాప్లో, ఈ ఒక బల్లలాగా పెట్టేసేసి 2.5-3 years దాకా అయ్యింది మేడం. 24 వచ్చారా? 24కి వచ్చేసేసాం. ఇంకా వచ్చేసారా? ఓకే. వచ్చేసేసిన తర్వాత 24 దాకా బాగున్నాం మేడం. ఉమ్. ఈ ఖైనీ గుట్కాలు పెట్టడానికి అక్కడ నుంచి అలవాటు 3 years అంటే ఆ ఊళ్ళో అందరికీ అలవాటు అయిపోయాం. షాప్ అంది కదా, అలవాటు అయిపోయాము. ఇక ఒక అతను పక్కన టెంట్ హౌస్ మేడం, అతను ఖైనీ గుట్కాల కోసం వస్తూ ఉండేవాడు. వస్తా ఎక్కువ అంటే నేను డ్యూటీకి 9కి వెళ్ళిపోతాను, 6కి వస్తూ ఉంటాను. మంచిగానే క్యాజువల్గా వాళ్ళది షాపు అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు.
వచ్చేసేసిన తర్వాత అంట మిస్బిహేవియర్ లాగా చేస్తూ ఉండేవాళ్ళు ఎవ్వరు ఒక్క మాట కూడా చెప్పలేదు మేడం నాకు అసలు. అంటే ఆ డౌట్ కూడా లేదు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారంట. ఈ షాపు అతనికి డౌట్ వచ్చేసి నేను వేరే షాప్ పెట్టుకుంటున్నానమ్మా, మీరు ఖాళీ చేయండి, ఏదో ఇది తిరకాసులాగా ఉంది అంటే ఆ షాపు ఓనర్ వాళ్ళ ఆవిడకొని వీళ్ళు కొంచెం దోస్తానుగా ఉంటా ఉన్నాను. ఆవిడ కూడాను అదే బాపతలాగా ఉండి నువ్వు మా ఆవిడని ఏదో ఇచ్చేసేది మంచి అక్క అక్క అంటానే ఉంటారు. అందరూ కూడా అక్కనే ఉంటారు. మేము వేరే ఆంధ్ర నుంచి వచ్చేవాడు మళ్ళీ కొత్తగా ఎవరు తగులుకున్నారు ఆవిడకి? ఈ ఇతను టెంట్ హౌస్ అతను టెంట్ హౌస్ అతను. టెంట్ హౌస్ ఈ గుట్కా ఇతను వచ్చేసి క్లోజ్ గా మాట్లాడటం ఈయన అతను షామియానాలు పెట్టుకుని టెంట్ హౌస్ అతను. అయినా మీ అమ్మ చెప్పారు కదా సర్దుపో అని, పిల్లలు కేసులు ప్రాపర్టీ. అసలు నాకు తెలియదు మేడం, సర్దుకోవటానికి అసలు అప్పుడంటే తెలియదు నాకు ప్రూఫ్లు అసలు. లేవండి మా దగ్గర. నాకు పోనీలేమ్మ తెలియదు, ఇంకా హ్యాపీ. తెలిస్తే కూడా సర్దుకుంటారు మీరు. మంచి తెలియటం కాదండి, ప్రూఫ్లు లేవు. ఏది పోలీస్ కేసు పెట్టిందండి అప్పుడు. ప్రూఫ్లు ఉంటే ఏం చేస్తారనుకుంటున్నారు మీరు? ప్రూఫ్లు ఉంటేనే అక్కడికి అక్కడ వెళ్ళి- సాక్ష్యం, లేకపోతే మీకు వాయిస్తారు అని మాకు భయం. పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆ, స్టేషన్ లో పోలీస్ మేడం స్టేషన్ లో- ప్రూఫ్లు ఉంటేనే పోలీసులు కూడా మేడం ఏం ప్రూఫ్ నువ్వేం చెప్తున్నావు అంటే అత్త మామూలు ఇతను నన్ను టార్చర్ పెడుతున్నారు, ఆ, హింసిస్తున్నారు, పచ్చి అబద్ధం. కొడుతున్నారు. పచ్చి అబద్ధం. ఆ పోలీసులు మేడం అవును కదా, లేడీస్ వెళ్తే ఆ పోలీసులు కూడా మేడం వాళ్ళ మాటే వింటున్నారు మేడం. మేము నోటి మాట చెప్తున్నాం సరే సార్. ఈ కేసులు ఏంటి సార్ ఆ పేపర్లు? ఇదంతా ఫైల్ చేశాను మేడం విడాకుల కోసం. నా వల్ల కాదు మేడం నన్ను చంపడానికి. ఈ కేసులో మేడం ఆ 2 years దాకా కూడాను నాకు అసలు తెలియలేదు. లాస్ట్ ఇయర్ మిస్బిహేవియర్ గా టూ మచ్గా అయిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి షాప్ షిఫ్ట్ చేసినందుకు మన దగ్గర అన్నయ్య అని అంటది మేడం, వాడు అక్క అని అంటాడు. ఎదురుగా టెంట్ హౌస్ కదా అంటా ఉంటారు. మామూలుగా తీసుకుంటా ఉంటారు. వాళ్ళ పిల్లలకి స్వీట్లు అవన్నీ తీసుకుంటా ఉంటారు. మా మానన మేము డ్రింకులు అవన్నీ నేను అమ్ముతా ఉంటాను, సామాన్లు అవి తీసుకొస్తాను, డ్యూటీకి వెళ్ళిపోతాను. మాకు ఇవ్వడానికి ఇంత పంచాయతీ రాశారా? December 25న ఈ పంచాయతీ జరిగింది మేడం. ఆ అమ్మాయి రికార్డు పరంగా నాకు రెడ్ హ్యాండెడ్ గా ఒకసారి దొరికింది. రికార్డుల పరంగా టూ మచ్ గా మాట్లాడేది, వాళ్ళిద్దరు మాట్లాడేది చూసుకున్నాను అనమాట. చూసి నేను గట్టిగా వార్నింగ్ ఇస్తే ఇతనికి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాను షాప్ లో. ఇచ్చేసేసిన తర్వాత ఈ రికార్డులో కూడాను వాళ్ళ అమ్మోళ్ళకి తెలియని అంటే ఆ ఆడియోలో మేడం. సార్ మీరు ఇద్దరు కలిసి ఉన్నారా? ఏమన్నా గొడవ దూరంగా ఉంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు దూరంగా ఉంటున్నాం మేడం. ఎంతకాలం నుంచి? 2 months నుంచి. 2 months నుంచి. ఆవిడేం కేసులు వేసింది, మీరేం వేశారు? ఆ అమ్మాయి ఏం వేసిందనంటే ఈ రికార్డు ఇలా దొరికినందుకు నువ్వు వదిలేసేసి ఇక్కడ నుంచి వదిలేసేసి. మ్యూచువల్ డైవర్స్ ఇమ్మంటుందా? లేదు అసలు డైవర్స్ అనే మాట లేదు అసలు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మేడం. నేను ఏదో పిల్లల్ని తీసుకెళ్లిపోయిందా? పిల్లలు హాస్టల్లో ఉన్నారు మేడం. ఓకే. ఒకళ్ళు శ్రీ చైతన్య, ఒకళ్ళు గురుకులాలో చదువుతారు. అక్కడ వెళ్ళిపోయి పోలీస్ కేసు నా మీదే పెట్టింది మేడం. నన్ను కొట్టాడు, తిట్టాడు. నేను తప్పు చేశాను ఒప్పుకున్నాను కదా, ఒప్పుకుంటే ఇంకేంటి, తప్పు చేశాను ఒప్పుకున్నాను అని టార్చర్ చేస్తున్నాడు అని పిలిపించి నన్ను ఇది ఆ ఎస్ఐసార్ తప్పు ఏమంటారు, చేశానని ఒప్పుకున్నాను అని పోలీసుల ముందు అందే. పోలీసుల ముందే అంటుంది. అక్కడ పోలీసుల ముందు ఎస్ఐసార్ ఆ సిఎస్ఆర్ ఉన్నారు సార్ మేడం, ఎవరికి చెప్పుకోవాలి? కలవకుర్తి పెనమలూరు సిఎస్ఆర్, ఇది ఎక్కడ జరిగింది, నువ్వు టార్చర్ చేస్తున్నావా, ఇది ఎక్కడ జరిగింది అని నన్ను బూతులు తిట్టి నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఇతను టార్చర్ చేసి మొహం చూస్తాడని టార్చర్ చేసేవాళ్ళగా ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ ఈ టార్చర్లో మేడం ఈ విషయం అంతా తండ అంతా తెలిసిపోయి అక్కడ సర్పంచ్ వీళ్ళందరూ అతన్ని కొట్టారు. ఈ అమ్మాయి పారిపోతా ఉంటే నేను టార్చర్ పెడుతున్నాను పారిపోయినప్పుడు స్కూటీ వేసుకుని పారిపోయింది. పారిపోయేటప్పుడు కూడా అమ్మాయి 498 కేసు ఎఫ్ఐఆర్ చేయించిందా, చేయించలేదా? ఇంకా కంప్లైంట్ స్టేజ్ లోనే ఉందా? అసలు కంప్లైంట్లు ఏమీ లేవు మేడం. ఇప్పుడు ఏమిటంటే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పోలీస్ కేసు నా మీదే పెడతాను అంటే నేను వెళ్ళి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ వచ్చేసేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వస్తే నన్ను పిలిచికెళ్తేనే వస్తా. ఇప్పుడు ఏం కేసులు లేవు మీ మీద? ఏం లేవు. మీరేంటి ఇంత బాగోతో రాశారు ఎందుకు? ఆ అమ్మాయి వద్దు మేడం నాకు. వద్దు. ఓకే. పిల్లలు మీ దగ్గరే ఉన్నారా? ఆవిడ నా దగ్గరే ఉన్నారు. ఓకే అమ్మ, మీకు ఇప్పుడు విడాకులు కావాలని వచ్చారు. అవును ఆవిడ మేడం. ఏ కేసులు మీ మీద వేయకూడదు. అవును మేడం, ఏ కేసులు వేయకూడదు మేడం. ఫ్రీగా మాట్లాడితే ఇచ్చేయాలా అక్కడ divorce? పెనమలూరు వెళ్ళిపోవటం, ఇస్తారా? ఇతను టార్చర్ చేయాలని వీళ్ళమ్మోళ్ళు ఆ ఇల్లు. పిల్లలు మీకే కావాలా? పిల్లలు నాకే కావాలి ఓకే. ప్రాపర్ అమ్మాయికి ఏమి ఇవ్వరు మీరు? ఏమి రూపాయి కూడా ఇవ్వం మేడం. ఇవ్వరు. ఇది ప్రూఫ్లు కూడా ఉన్నాయి మేడం. ఆ అమ్మాయి ఏమని? ఏది అక్రమ సంబంధం అతనితో మాట్లాడిన ప్రూఫ్లు తర్వాత అదంతా అవన్నీ పట్టుకుని ఫ్రీగా విడాకులు ఇప్పించేయాలి మీకు ఇప్పుడు, అంతేనా? అవును మేడం. మీకు చాలా అన్యాయం జరిగిపోయింది. చాలా అన్యాయం మేడం. ఆ అమ్మాయికి అలవాటు అయిపోయింది మేడం. తప్పు చేసా, ఎవరు చేయట్లేదు తప్పు, ఓకే. అది కూడా ఉంది మేడం. చేసేది మనం రికార్డు తప్పు. వినిపించండి. ఇట్లా మూత తీసి పెట్టా అంటున్నావు సార్. పెట్టిన ఆల్రెడీ స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగిపోయింది. ఈ చెరువు దాటినాక ఈ వంపు లేదు. ఎవరు ఇద్దరు మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరు దొప్పిన టెంట్ హౌస్ డబ్బు ఒక 2 అడుగులు డబ్బు దొప్పినాను అండర్స్టాండ్ సెంటర్ స్టాండ్ రాదు అక్కడ వేసిన. కాదండి. ఇవిడేంటి బండి డ్రైవ్ చేస్తుందా? స్కూటీ మేడం, స్కూటీ ఇప్పించుకుంది నా చేత. స్టార్ట్ అయింది. దానికి నా మాట వినిపించాలి. అవునే. దానికి వచ్చేసి ఇదొకటి మేడం. ఇది ఒక్కటి చాలు. తర్వాత ఆ హైబత్, నా పేరు హైబత్ అంట మేడం. వాడు ఇంట్లో ఉంటే చిరాకు సోను మీకు అయిపోతే ఎందుకు పెట్టింది? అంటే బండోండ అంట మేడం.
ఏంటి నేను అడిగేటప్పుడు ఇవన్నీ ఏంటి హైపర్ అంటే ఏంటి ఇంకేంటంటే ఇది ఏమైనా ఆడముత్యాలు హిందీ ఏమైనా వర్డ్సా ఉన్నాయా? ఇక 60 గురించి ఉంటాయి అవి వినలేక డిలీట్ చేసేసాను మేడం అయ్యో అప్పుడే మీకు పక్కన సాక్ష్యాలు లేవంటున్నారు, ఉన్నాయి దాచుకుంటే ఎట్లా? ఇంకోటి ఉంది మేడం ఇంకోటి అది కూడా ఇరిపి. హైబత్ అంటే గుండుగా ఉండటం. దుడ్డుగా ఉన్నాడు ఆ అమ్మాయి ఇంకా దుడ్డుగా ఉంటది అనమాట హైబత్ అంటే మరి అదేంటో మరి దానికి ఆకలి ఉంటే నువ్వు ఇదెవరు? వీళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరు కాకుండా ఇగో తెలిసిన వాళ్ళు కాదు నేర్చుకోవాలి, లేదంటే అట్లా అడుక్కోవాలి అన్నట్టు చెప్పాలి, నేర్పియాలి. తర్వాత విషయానికి వస్తేనేమో వాళ్ళు చేసే తప్పు పైగా మళ్ళీ నేను వెళ్ళి మాట్లాడాలా, దానికి అది ఫీల్ అవుతుంది. ఏం తప్పు అందరు చేయలేదే. ఇద్దరు మధ్యలో డోలు కొట్టాడు నాకు అవుతుంది. ఒక పక్క నువ్వు కొడతావు, ఒక పక్క అది కొడతావు. ఇగో డోలు కింద సన్నం అవుతుంది బాడీ ఒకసారి. లేదే సొన్ను, నేను అనేది ఇప్పుడు నీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లా కాదు, ఇట్లా చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్ళని నేను ఫస్ట్ లో నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నీకు ప్రతిసారి ఏం చెప్పలేదు కదా, ఒకేసారి చెప్పా. ఇట్లా ఉంది సొన్ను, ఇట్లా ఒకసారి నేను ఈ పిచ్చే కాడ చెప్పాను, మళ్ళీ తర్వాత ఫోన్ లో చెప్పాను. ఇది చివర్లో మేడం, స్టార్టింగ్ లో ఉంటుంది మేడం. వద్దులేండి ఇంకా సార్లు వద్దులేండి. అసలు చిరాకు అది ఇది అని అంటది మేడం. ఓకే సరే సార్, మీకు కావాల్సింది అది. మా పెద్ద అబ్బాయి నువ్వు ఎందుకమ్మా ఇట్లా చేసావు అని అంటే, చేస్తే తప్పే ఉందిరా, చేస్తే తప్పే ఉంది, నాకు ఇప్పుడు వయసు, మీ నాన్న నన్ను పట్టించుకోవట్లేదు, ఏంటి ఇప్పుడు చేస్తా, ఇంకా 10 ఏళ్ళు చేస్తా. నేను వయసులో ఉన్నాను, మరి మీ నాన్న సైలెంట్ ఉన్నాడు అంటుంది, మరి మీరేంటి యాక్టివ్ గా ఉండరా? ఎందుకుండను మేడం, ఆ? చాలా యాక్టివ్ గా ఉంటాను. ఎందుకు అది మరి కావాలి ఇది ఆడలేదు? కావాలి, అది కావాలి ఇది కావాలి, మంచిగా మాట్లాడాలా, తీయగా ఉండాలా. బయట ఒక్కసారి అలవాటు పడిన తర్వాత ఎంతైనా మేడం. ఫోన్లేస్ ఉండండి. అర్థమైపోయింది. మరగమందు కూడా పెట్టింది మేడం 3 months బ్యాక్. ఏంటి అవి? మరగమందు అంటారు మేడం. ఏం చేస్తారు అది పెట్టి? ఆయన మందు కక్కిచ్చి ఆయన దగ్గర తీసుకెళ్తే దీంట్లో ఒక వేసి ఆ మందు ప్యాస్ పోసి అంట, ప్యాస్ పోసి ఎండబెట్టి భోజనంలో పెడతారంట. ఆయన చెప్పిండు అప్పుడు అలా వెనకాల వెళ్ళిపోతారంట. చెప్పినట్టుగా ఉండు. అమ్మ ఎక్కడ కూడా ఇది 18 సంవత్సరాలు బట్టి అతకనటువంటి ఒక జాయింట్, అర్థమైందా? పెళ్ళైనటువంటి కొత్తలోనే ఆ అమ్మాయి తీరు, ఆలోచన, వ్యవహారం ఏదైతే ఉందో మొదటి నుంచి ఇక్కడ నేను సుఖపడాలి, ఇక్కడ నాకు కావాలన్నటువంటి సంతోషాలు సుఖాలు ఇక్కడ తీసుకోవాలి, అన్ని విధాలుగా పని లేదు పాటు లేదు అమ్మాయికి. ఇతను ఎక్కడెక్కడో అటు ఇటు తిరుగుతూ కష్టపడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కష్టపడేటటువంటి భర్త కావాలి, డబ్బులు కావాలి, ఇంటికి సంబంధించినటువంటి సుఖాలు కావాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొద్దిగా చలాకీగా ఉండి, ఎనర్జెటిక్గా ఉండి, ఈ మధ్య కాలంలో కావాల్సినటువంటి విధంగా రొమాంటిక్గా మాట్లాడి, కొద్దిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం సృష్టించేటటువంటి మగాడు కావాలి. సో 2 కోరికలు 2 పడవల మీద నడిచింది. ఇక్కడ ఏంటి, ఈ అమ్మాయి ఇంతకాలం వెయిట్ చేస్తూ ఇప్పుడు అతను ఏంటంటే ఒక మహాభారతం లాగా ఒక పెద్ద పుస్తకం రాయవలసినటువంటి అవసరం లేదు. ఈవిడ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఈవిడ యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఈవిడలో మెచ్యూరిటీ లేదు, ఆలోచన లేదు, భయం లేదు, భక్తి లేదు, ఫ్యామిలీ అంటే కనుక ఒక ఆలోచన లేదు, పిల్లల్ని అయితే కన్నది. దురదృష్టం. అదే నేను చెప్పేది ఏంటంటే, అసలు ఇలా కళ్ళు మూసుకుని తెరిచేటప్పటికే పెళ్ళైనటువంటి 2 సంవత్సరాల లోపలే కుయ్యి అనుకుంటే ఇద్దరు పిల్లలు కనేసారు. కానీ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడింది? స్టార్టింగ్ 2008-9లోనే క్యారెక్టర్ బయటపడింది. ఓకే, 30 పిల్లలు పుట్టి అంటే నేను క్యారెక్టర్ అంటే ఏమంటున్నానంటేనండి, ఆ విధమైనటువంటి క్యారెక్టర్ కాదు, అది మీ కళ్ళకు కనిపించినటువంటి క్యారెక్టర్ 2013లో బయటపడింది. ఈ మధ్యలో గట్టిగా పసిగట్టి ఈ రికార్డింగ్లో అప్పుడే ఉండుంటే కనుక ఇంకేం బయటపడి ఉండేవి. 2008 నుంచి 2013 వరకు ఈ ఆలోచన శైలి ఉండేటటువంటి అమ్మాయి తప్పు చేయలేదా, ఆ విధంగా ఎవరితోని మాట్లాడలేదా అనేది నాకైతే తెలీదు. చూడండి, దాని గురించి మనం మాట్లాడలేం. 2013లో అదృష్టం కొద్దీ మీ నాన్నగారు చూశారు కాబట్టి, డబ్బులు ఇస్తూ చేయి పట్టుకుని ఎలక్ట్రీషియన్తో నడిపినటువంటి కహాని అప్పుడు మీరు చూశారు కాబట్టి మీరు మాట్లాడు. దొరికితే దొంగ, దొరకకపోతే దొరక. సో నేనేమంటున్నానంటే, వ్యక్తిత్వం అనేటటువంటిది అడ్జస్ట్మెంట్ చేయలేకపోవటం, ఈ ఇంట్లో ఉండలేకపోవటం, అత్తగారు మామగారు హెరాస్ చేస్తున్నారంటాం, మీరు ఎక్కడో కష్టపడుతుంటే కనుక మీకు మినిమం మర్యాద, ఒక రెస్పెక్ట్ ఇవ్వలేకపోవటం, పిల్లల్ని చూసుకునేటటువంటి విధానంలో ఈవిడ చూసింది కాబట్టి పిల్లలు పెరిగారండి. నిజంగా చెప్పాలంటే ఆవిడకి అంత బాధ్యతాయుతంగా పెంచేటటువంటి ఆలోచన శైలి అసలు నిజంగా ఆశ్చర్యం అండి. ఇప్పుడు 18 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయాణంలో ఈ మధ్యకాలంలో నిన్నటిగా మొన్న రికార్డ్ చేసిన రికార్డు ఆవిడ ఎలా మాట్లాడుతుందండి? మీ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్, ఒక టీనేజర్స్ ఎలాగైతే మాట్లాడుకుంటారో అలా మాట్లాడుతుంది. ఒక వ్యక్తితో, ఒక కస్టమర్తో ఆ విధంగా మాట్లాడుతుంది. అంటే ఈ మాటలు వింటూ ఉంటే కనుక నా ఓకే, ఎందుకంటే ఇది పూర్తిగా లీగల్కి సంబంధించినటువంటి వ్యవహారం, లాయర్ మేడం చెప్తారు. అంటే నేను ఇంతవరకు కూడా ఇది తీసుకురాకుండా ఉండవలసిందేమో. ఇటువంటి అమ్మాయి ఒక తల్లిగా పాత్ర పోషించినప్పుడు పిల్లలు ఏవైతే నేర్చుకోకూడదో అవన్నీ నేర్చుకుంటారు. పైపెచ్చి ఇంకో రికార్డింగ్ కూడా ఉంది అని అంటున్నారు, అది మేము వినలేదు. అవునరా, ఇలాగే ఉంటారా, ఇలా ఉంటే తప్పేంటి
అంటే పిల్లలకి ఏం నేర్పిస్తుంది ఈవిడ? సో ఈవిడ వ్యక్తిత్వం అనేది 2008-9లో ఎలా ఉందో 2026లో కూడా అలాగే ఉంది. అదే రొమాంటిక్గా మాట్లాడటం, ఆ సోను అనుకుంటూ కస్టమర్తో మాట్లాడటం, ఇంటి వ్యవహారాలను అక్కడ చెప్పటం, 45-50 నిమిషాల పాటు ఏకతాటిగా మాట్లాడటం, ఇద్దరు కలిపి స్కూటీ మీద తిరగటం, అది తప్పు కాదు అన్నట్టు పిల్లలు ఎదురుగుంట సమర్థించటం. సో నేను ఏమంటున్నానంటే ఆ క్యారెక్టర్, ఆ వ్యక్తిత్వం అనేటటువంటిది 2013-2008 అన్నది పక్కన పెట్టండి, మొదటి నుంచే ఉంది. మొదటి నుంచే ఉంది. ఇక్కడ మీరు చేసుకుని ఆ అమ్మాయిని మార్చుకోవటానికి, కాపాడుకోవటానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ వ్యర్థమైనవి. ఆఖరికి ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే, మీరు వెళ్ళి వేరే కంపెనీలో ఎక్కడో వేరే ఊర్లో పనిచేయలేరు అని చెప్పి అన్నీ మానుకుని వచ్చి ఇక్కడ కాపాడుకోవటానికి ఇక్కడ కూర్చోలేరు. ముందు నుయ్యి వెనకతలు గొయ్యి అనే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటంటే 16 సంవత్సరాల పాటు 18 సంవత్సరాల పాటు మీరు ఒక సంసారం కాపురం కాదు, ఒక నరకాన్ని అనుభవించారు. ఒక తల్లి ఒక క్యారెక్టర్, ఓకే మీరు ఎక్కడో పని చేసుకుంటున్నారు బాధ్యత, ఒక మనిషి ఎన్నిసార్లు క్షమిస్తాడండి? ఎందుకు అన్నిసార్లు మీరు క్షమించారు? ఎందుకు? ఎంత చండాలంగా ఉందంటే వినటానికి. ఆ 2 years ఏం జరగలేదు మేడం, ఆ 3 years ఏం జరగలేదు మేడం, ఇంతేనా? ఇవన్నీ కూడా ఒకసారి జరిగితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగుద్ది. అదే నేను అంటున్నానమ్మా. ఇప్పుడు ఆగటం అనేది ఇంపార్టెంట్ కాదు. ఏదైనా జరిగిందా సార్ ఇన్సిడెంట్ 4 years గ్యాప్ ఇచ్చింది, మంచిగా నమ్మించింది అనమాట. తర్వాత ఈ నోటి నుంచే నటన, హృదయంలో మాత్రం అతను వేరే కలుషితం, వేరే క్యారెక్టర్ అక్కడ నిండిపోతాడు. సో మేనేజర్ అవనియండి, ఈ గుట్కా బ్యాచ్ అవనియండి, లేదంటే ఎలక్ట్రీషియన్ అవనియండి, ఎవరైనా అవనియండి, గ్యాప్ ఇచ్చి చేస్తుంది, ఇవి టైం తీసుకుని చేస్తుంది అనేటటువంటిది ఈరోజు మా ఎదురుగుంట కూర్చున్న మీకు ఇప్పుడు తెలిసిందా? ఎప్పుడో తెలుసా? ఎన్నిసార్లు ఒక వ్యక్తి ఒక మనిషిని క్షమిస్తాడు? ఇంత చిల్లరగానా? లేదండి ఒక లవ్ స్టోరీ ఉందండి, అది పెళ్ళైన తర్వాత కంటిన్యూ అయింది, కొంతవరకు అర్థం చేసుకుని. లేదంటే మా ఆవిడని వచ్చి వేరేవాడు ఎవడో ట్రాప్ చేశాడండి, ఇప్పుడు వరకు క్యారెక్టర్ కరెక్ట్. అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ పదే 2 yearsకో 3 yearsకో మీ కళ్ళెదురుగుంట ఇలాగ నిరూపించుకుంటూ ఉంటే కనుక, అయినా కానీ సహనంతోని ఓపికతోని అమ్మో ఈ అమ్మాయి కేసులు పెడతదేమో మనం దాక్కుంటూ ఉండాలి అని చెప్పి మీరు అనవసరంగా ఆ పిల్లలకి ఒక చూడకూడనటువంటి ఒక వ్యక్తిని ఎక్స్పోజ్ చేసి పాడు చేశారేమో అని బాధండి. ఇప్పటికైనా మీరు ఒక మంచి నిర్ణయానికి వచ్చారు సార్. సో నేనేమంటున్నానంటే దయచేసి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినా, ఆ అమ్మాయి ఎన్ని కేసులు మీ మీద బనాయించడానికి ట్రై చేసినా, మీకు ఉండవలసినటువంటి బలమైనటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి వెనక్కి అడుగేయకుండా, ఇంకొక మారుమాట లేకుండా, ఆ అమ్మాయి మీకు ఛాన్స్ ఇవ్వకుండా, ఆ అమ్మాయి ప్రతిసారి ఏమైంది, ఆ అమ్మాయి మీకు ఛాన్స్ ఇస్తుంది, తప్పులు చేస్తుంది, మిమ్మల్ని కబడ్దారంటుంది, తప్పులు చేస్తుంది, మేమే కేసులు పెడుతుంది. సో ఇటువంటి వ్యక్తిని ఏంటంటే ఒక్కసారే మనం అనగదొక్కేయాలి. అనగదొక్కేటువంటి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆ అమ్మాయి పై చేయి ఇచ్చి, ఆ అమ్మాయికి హక్కులు ఉన్నాయి, ఆడవాళ్ళకి హక్కులు ఉన్నాయి, ఆడవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, మగవాడు అణిగిమణిగి ఉండాలి అనే ఆలోచన విరమించుకుని ఒక పోరాటంతో ఒక్కసారి బ్రతకండి. నేనేమంటున్నానంటే 16 సంవత్సరాల పాటు మీరు చచ్చిపోయారు. కాపురం ఉంది, ఒక పిల్లం ఉంది అని చెప్పుకోవటానికే కానీ ఎక్కడ కూడా ఈ 16-18 సంవత్సరాల పాటు నా భార్య, నా దమ్ము, నా ధైర్యం, నా ప్రేమ అని చెప్పుకునేటటువంటి మనస్సాక్షికి మీకు లేదు. ఎందుకు ఇటువంటి ప్రయాణం? చస్తే ఒకేసారి చచ్చిపోవాలి. ఏంటిది ప్రతిరోజు చస్తూ బతకటమేనా? ఎందుకు ఇది? ఈ ఆధారాలు సేకరిస్తూ, ఈ ఫోన్ రికార్డులు సేకరిస్తూ, అవి వినలేనటువంటి పరిస్థితుల్లో రికార్డ్ చేసినవి డిలీట్ చేసుకుంటూ ఏం బ్రతకండి ఇది? సో కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇలాంటి వ్యక్తి, ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి ఆడపిల్ల ఖచ్చితంగా ఈరోజు కొత్తగా అమ్మాయి పోగొట్టుకునేది షీ హాజ్ నథింగ్ టు లూజ్ అంటారు. ఆ అమ్మాయి పోగొట్టుకోవటానికి ఏమీ లేదు. ఈరోజు భర్త వద్దు, కాపురం వద్దు, పిల్లలు వద్దు, అటువంటి వ్యక్తిత్వంలో వాళ్ళంతా జల్సా మీద బ్రతికేటటువంటి వాళ్ళు జల్సా తినాలి అనుకుంటారు, జల్సా పోషించాలనుకుంటారు. అలా జల్సా అలవాటైనటువంటి ఆడపిల్ల ఈరోజు 16 సంవత్సరాల పాటు మారలేదంటే ఇప్పుడు మారుతుందని నేను అనుకోవట్లేదు. ఆవిడ ఎటువంటి కేసులు పెట్టినా, ఎటువంటి కేసులు బనాయించడానికి ట్రై చేసినా, మీ దగ్గర ఉండేటటువంటి ఆధారాలతో మీరు గట్టిగా పట్టుకుని ఆవిడ నుంచి, ఆవిడ బారి నుంచి మీరు పిల్లలు బయటపడేటటువంటి ప్రయత్నం చేయాలి సార్. దానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఏదైనా కావాలంటే మేము ఇవ్వటానికి రెడీగానే ఉన్నాం. థ్యాంక్ యూ. 19 years మ్యారిటల్ రిలేషన్లో మీరు కొంచెం మారాలి. మాట్లాడుకున్నంత ఈజీ కాదు లీగల్ ఫైటింగ్ చేయడం అంటే. మీరు సైకలాజికల్ డిప్రెషన్లో ఉన్నారో, కోపంలో ఉన్నారో, బాధలో ఉన్నారో తెలియట్లేదు, కానీ చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఆవిడకి ఉన్నాయి అనేది ఈరోజు ఒక తప్పు కాదు, రిపీటెడ్గా 19 yearsలో 3-4 times జరిగింది. ఆవిడకి మీరు ఛాన్సెస్ ఇస్తున్నా కూడా ఆ ఛాన్స్ వాల్యూ అమ్మాయికి తెలియట్లా. ఇవి ఇలాగే కంటిన్యూ అయితే ఈ రోజున ఎంత దూరం వెళ్తున్నారంటే మహిళలు
మీరు న్యూస్ టీవీ ఛానల్స్ లేకపోతే మా ఎపిసోడ్ లో చూస్తే తెలుస్తుంది, చంపేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు అదే జరిగింది మేడం ఈ లాస్ట్ దాంట్లో కూడాను, చంపేస్తాం నిన్ను అని సార్, ఇద్దరు వినండి, కూడా వినండి, వినండి. కంపెనీ సార్, దగ్గర వినండి. రాయి పెట్టి కొట్టిండంట. అన్ని జరుగుతాయమ్మా. ఇంకా బ్రతిక మీ కొడుకు మీరు ఇది ఇట్లాగే కంటిన్యూ చేసుకుంటూ పెడితే క్రైమ్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ తప్పు మీరు ఇప్పటికి 19 ఏళ్లలో 2-3 సార్లు చేసేసారు. మీ అదృష్టం బాగుండి ఆ అమ్మాయి బతికిచ్చింది మిమ్మల్ని. ఇంక ఇప్పుడు చాలు, డెసిషన్ తీసుకోండి. మళ్ళీ రెండో డెసిషన్ రాంగే తీసుకున్నారు. ఏంటి, ఒక సమస్య వచ్చింది, 19 ఏళ్ళు ఒక అమ్మాయి మనతో కాపురం చేసి 2 పిల్లల్ని కని ఉన్న అమ్మాయిని ఫ్రీగా వదిలించుకోవడం, ఆవిడ పలానా తప్పు చేసింది కాబట్టి అని ఎక్కడా లేదు. ఆవిడ అడల్టరీలో మీకు రెడీ హ్యాండెడ్గా, అడల్టరీ అంటే రిపీటెడ్గా వ్యక్తులతోటి మీకు రెడీ హ్యాండెడ్గా దొరికినప్పుడు మీరు ఆ కేసుకి సంబంధించిన ఎవిడెన్స్లు ఏవైతే ఉంటాయో వాటిని కోర్టుకు సబ్మిట్ చేస్తే అలాంటి అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు, ప్రాపర్టీ షేర్లు ఎలాగో రావు, పిల్లలు మీ దగ్గర ఉన్నారు కాబట్టి. పిల్లలు మీ దగ్గర ఉంటే మీరు లీగల్గా అప్పర్ హ్యాండ్లో ఉన్నట్టు లెక్క. మీరు ఏదైనా ఒక ఫస్ట్ బేసిక్ పని చేయాలంటే పిల్లలు మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. ఇలాంటి తల్లి దగ్గరికి వెళ్ళటం అనేది కరెక్ట్ కూడా కాదు. 2, ఆవిడ పిల్లల్ని పోషించే పొజిషన్లో లేదు, పిల్లల్ని అడ్డు పెట్టుకొని మెయింటెనెన్స్ వసూలు చేసే స్టేజ్లో ఉంది. సో పిల్లల్ని మీ వైపు ఉంచుకోవడానికే చూడండి. రేపొద్దుట హాస్టల్ వర్క్ కానీ ఏదన్నా అయిపోతే. 2, మీరు సైకలాజికల్గా కొంచెం స్ట్రాంగ్ అవ్వండి. ఎందుకంటే లీగల్ ఫైటింగ్ తప్పదు. ఇలా అని మీ కేసు క్లియర్ చేయడం కుదరదు. 20 years మ్యారిటల్ రిలేషన్, ఆవిడకుండే రైట్స్ ఆవిడకుంటాయి. ఆవిడ తప్పు చేసిందని మీరు కోర్టులో చెప్పగలరు. ఆ ఎవిడెన్స్ కొంచెం ఉపయోగపడుతుంది. అంటే అట్లీస్ట్ ఇప్పటిదాకా మేము విన్న ఎపిసోడ్లో మీరు మొత్తం వింటుంటే అబ్బా ఏమీ లేదు వీళ్ళ దగ్గర, ఏదో చెప్తున్నారు గయ్యాళ అత్త, కనీసం అమ్మ మాట ఈయన కొడుకు, ఇలా అనిపించింది. ఎప్పుడైతే ఒక వైఫ్ భర్త కొనిపెట్టిన వెహికల్ డ్యామేజ్ అయితేనో ఆగిపోతేనో, ఏమండి వెహికల్ ఆగిపోయింది, నేను ఎట్లాగా స్టార్ట్ చేయలేకపోతున్నాను, బ్యాటరీ ఆగిపోయిందని భర్తకు ఫోన్ చేస్తాం. కొంచెం పెద్ద పిల్లలు ఉంటే కొడుకులకు ఫోన్ చేస్తాం, లేదా పెద్ద పిల్లలు ఉంటే కూతుర్లకు కూడా ఫోన్ చేస్తాం, లేదా అన్నలకో అమ్మ వాళ్ళకో అమ్మ నాన్నకో చేస్తాం. బాయ్ ఫ్రెండ్కి చెయ్యం. ఆయన మరీ రొమాంటిక్గా ఆ వెహికల్కి కూడా నా వాయిస్ వినాలనిపించింది అందుకే స్టార్ట్ అయ్యింది అని. ఇది చాలు కోర్టుకు ఒక క్లారిటీ. ఒక ఫ్రెండ్ అనకూడని మాట. అంటే వెహికల్కే అనిపిస్తుంది అంటే నీకు అనిపించబట్టేగా నువ్వు ఫోన్ చేసావు. అక్కడ కొంచెం మీది మాకు నమ్మకం కలిగించింది. ఓకే, వీళ్ళకి పిచ్చి అనుమానాలైనా కొంతన్నా ఉంది అనటానికి ఆ ఒక్క ఇది సరిపోతుంది. మిగతా మాట్లాడుకుంటుంది అది మామూలుగా మాట్లాడినవి కానీ ఏమన్నా. ఇలాంటి అమ్మాయిని ఎందుకు యాక్సెప్ట్ చేయొద్దు అని అన్నామంటే, మీరు చెప్పినవి నమ్మడానికి కొంచెం ఇది ఒక ఎవిడెన్స్తో పాటు ఈ మందు వ్యవహారం ఏదైతే ఉందో, నల్ల మందో ఏదో మందు అన్నారు, మారు మందు ఏదైతే ఉందో, ఆ పెట్టిన విధానం సెకండ్ స్టెప్. అంటే ఒక ఇంటెన్షన్, క్రైమ్ని మనం డిసైడ్ చేసేటప్పుడు లీగల్గా ఇంటెన్షన్కి పనిష్మెంట్ ఉండదు. ఏదైతే ప్రిపరేషను, అటెంప్ట్ ఇవి ఉంటాయో, కంప్లీషను, వీటికి పనిష్మెంట్లు ఉంటాయి. అంటే మా ఆయన్ని ఎలా అయినా చంపేయాలి నా మాట వినకపోతే, అది మనకు తెలియదు బ్రెయిన్లో ఏముంది అనేది. రెండోది ఏంటి, ఇలా మారు మందులో ఏవో మందులు స్టార్ట్ చేసింది అంటే కొంత ప్రిపేర్ అయ్యింది మిమ్మల్ని ఏదో ఒకటి చేయడానికి. రేపటి రోజున ఆవిడ ఈయన కలిసి ఏ బ్లూ డ్రమ్లోనే మిమ్మల్ని కప్పేశారనుకోండి, క్రైమ్ కంప్లీట్ అయిపోతున్నట్టు లెక్క. ఇవి జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మీ అమ్మగారు చెప్పినట్టు మీ వీక్ పాయింట్ అంటే లీగల్గా ఫైట్ చేయం, అడ్వకేట్లకు ఫీజులు ఇవ్వలేం, ఎవరిని నమ్మలేం, వాళ్ళ ఫోన్లు తీయరు, ఆ అమ్మాయికి ఫ్రీగా విడాకులు ఇవ్వాలి. ఇది ఇలా అరిచేతిలో పెట్టిన పంచపక్ష పరమాణం అయితే కాదు. పోరాడండి. మీకు 19 ఏళ్ళ జరిగిన మోసానికి న్యాయ పోరాటం చెయ్యాల్సిందే. ఇది స్ట్రాంగ్గా మీరు ఫీల్ అవ్వాలి. మీరు వీటికి భయపడితే ఇంకా మిమ్మల్ని రక్షించటం ఎవరి వల్ల కాదు. మినిమం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల ఫైటింగ్ ఉంటుంది. కోర్టులోనే తేలనివ్వండి. పిల్లలు మీ వైపు ఉంటే ఇంతే. ఏ పోలీసులు మిమ్మల్ని ఏమి తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ఎవరు మిమ్మల్ని అరెస్టు చేయరు, ఏ కోర్టు ఇదిగో ఈ అమ్మాయికి ఆస్తి రాసి ఇవ్వని అనదు. గుర్తుపెట్టుకోండి. మీరు వీటికేగా భయపడ్డారు. పోలీసులు అరెస్టు చేయరు, బూతులు తిట్టరు. 2, ఆ అమ్మాయికి ఎటువంటి ఆస్తి ఏ కోర్టు రాసి ఇవ్వదు. అందులో ఇలాంటి కేసులో మెయింటెనెన్స్ కూడా కష్టమే. ఇవి ఎవరు ఫైట్ చేసి పెట్టాలి మీ తరపున? అడ్వకేట్ ఫైట్ చేసి పెట్టాలి. ఓ మంచి అడ్వకేట్ని, రీజనబుల్ అడ్వకేట్స్ని చూసుకొని, ఒకవేళ ఆవిడ ఏదైనా కేసులు వేస్తే ఫైట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఫీజులు ఇచ్చుకోలేకపోతే గవర్నమెంట్ లాయర్ని అడగండి. కానీ మీ కేసులో గవర్నమెంట్ లాయర్ని అలాట్మెంట్ చేయరు. కొంచెం రీజనబుల్ ఫీజులు చూసుకొని అడ్వకేట్ని పెట్టుకోండి. ఇక మీ డైవర్స్ కేసు యాక్చువల్గా తాండాలకి కమ్యూనిటీలకి సంబంధించిన కేసుల్లో
కోర్టులో డైవర్స్ కేసు వెయ్యాలా, లేదా తాండా పెద్దలు నాయకులు, వీళ్ళ పంచాయతీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే సెటిల్మెంట్ డైవర్స్ అనేది వ్యాలిడా అంటే, మ్యాక్సిమం తాండా కేసుల్లో, లంబాడా ఇట్లా వీటికి సంబంధించిన తెగలకి సంబంధించిన కేసుల్లో కుల పెద్దలు ఎవరైతే ఉంటారో, పంచాయతీ మీ పెద్ద మనిషి ఆయన వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇది రీయూనియన్ కుదరదు ఇంకా కలిసి ఉండడం అని డిసైడ్ అయ్యి కొంత కాంపెన్సేషన్గా అమ్మాయికి భరణం ఇప్పించి మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తారు. అది లీగల్గా వ్యాలిడ్, కోర్టుకే వెళ్ళాల్సిన అవసరం లేదు. 2, అక్కడ వేసే కేసులు ఒకళ్ళు డైవర్స్ పిటిషన్ మూవ్ చేసుకొని ఆ అమ్మాయికి ఇష్టం లేదు 498 DVC అలాంటివి వేస్తుంటే ఇవి లీగల్ లా. ఈ లా వచ్చి స్టేట్ లాస్, నేషనల్ లాస్, ఈ 2 లాలు మనం అందరం ఒకటే. తాండా ప్రజలు కూడా దీనికి ఎలిజిబుల్ పర్సన్సే, లయబుల్ పర్సన్సే, అంటే అర్హత ఉంది. ఈ కేసులకు కూడా వీళ్ళు వేయొచ్చు, ఫైట్ చేయాలి, వేయించుకోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ కేసుల నుంచి మీరు తప్పించుకోలేరు. మ్యూచువల్ డైవర్స్ అయితే మీ తాండా దగ్గర జరిగే అగ్రిమెంట్ ఆఫ్ డైవర్స్ కూడా వ్యాలిడ్, లేదా కోర్టులో మీది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మ్యారేజ్ జరిగి ఉంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్ కోర్టులో మీ మ్యారేజ్ ఎక్కడ జరిగిందో అక్కడ కానీ, మీరు లాస్ట్కి ఎక్కడ కాపురం చేశారో అక్కడ కానీ, ప్రజెంట్ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ, మీకు ఈ మూడిట్లో ఏ జ్యూరిస్డిక్షన్ కంఫర్టో ఆ జ్యూరిస్డిక్షన్ డిస్ట్రిక్ట్ కోర్టులో మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డైవర్స్ కేసు వేసుకోండి. అది ఆవిడకి సమన్స్ వెళ్ళడానికి 2-3 నెలల పైనే పడుతుంది. ఆవిడ లాయర్ని పెట్టుకుని ఫైట్ చేస్తూ మీ మీద 498 గృహహింస చట్టం కేసులు వేస్తుంది. మీరు ఆరాంగా వీటిని ఫైట్ చేయండి. పిల్లలు మీ దగ్గర ఉంటే మెయింటెనెన్స్ రాదు, మీరు ఈ కేసులన్నీ గెలుస్తారు. ఒక 3 సంవత్సరాలన్నా ఫైట్ చేయండి. అలాగే మీ ఆస్తి చిల్లిగవ్వ కూడా ఆవిడకి వెళ్ళదు. వెళితే గిలితే మీ మనవాళ్ళకి వెళ్తుంది, మీ ఆయన సంపాదించిన ఆస్తి కాబట్టి. అది కూడా లెక్కలు బోడు మంది ఉన్నారు ఇక్కడ వారసులు, వాళ్ళకి వెళ్ళేది పావల. అర్థమవుతుందా? సో ఆ అమ్మాయికి చిల్లిగవ్వ వెళ్ళదు. మీరు ఫైటింగే చేయకుండా ఫట్మన అమ్మాయిని తీసుకొచ్చి 20 ఏళ్ళ తర్వాత మేము ఒప్పించలేం. ఒప్పిస్తే అమ్మాయి అక్రమ సంబంధం ఒప్పుకున్నట్టు. ఆవిడ భూమి బద్దలైనా ఒప్పుకోదు. ఎంత కాలమన్నా ఫైట్ చేస్తాను, 2 పిల్లలు, 20 సంవత్సరాల కాపురం, ఒక మంచి భర్త, బోడంత ఆస్తి ఉన్నంతలో. ఇదే ఆలోచనతో ఉంటుంది తల్లి. మీరు కొంచెం లీగల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, పిల్లలు మీ వైపు ఉంటే 100% మీరు స్ట్రాంగ్ ఉన్నట్టే. లీగల్గా ఫైట్ చేసుకోండి, ఒక అడ్వకేట్ని పెట్టుకుని డైవర్స్ చేసుకోండి సార్, అన్నీ మీరు గెలుస్తారు. పిల్లోడు 6 నెలలే ఆమె దగ్గర ఉన్నాడు, పెద్ద పిల్లోడు. అప్పటి నుంచి నా దగ్గరే. ఈ సమ్మరీ హాల్ వస్తుందా, అప్పుడు 1 నెలే వీళ్ళ దగ్గర ఉండేది, 2 పిల్లలు. అమ్మ పిల్లలు నీ దగ్గరకు వచ్చేసారు అంటే మీ అబ్బాయిని నువ్వు కాపాడేసినట్టే లెక్క. చిల్లిగవ్వ అమ్మాయికి వెళ్ళదు. కాకపోతే మంచి లాయర్లు దొరికి మీకు ప్రొసీడ్ అవ్వాలి. సార్ పోలీస్ స్టేషన్ కేసుకి లాయర్ అవసరంలా, వెళ్ళండి సార్ నేను ఏదన్నా కోర్టులోనే చూసుకుంటాను సార్, ఆవిడ కేసే పెట్టుకుంటుందో ఏం చేసుకుంటుందో ఆవిడ ఇష్టం, నేనైతే అమ్మాయిని తీసుకెళ్ళడానికి చెప్పండి. వాళ్ళు మీకు స్టేషన్ బెయిల్ ఇస్తారు. కేసు FIR అయినాక 1 సంవత్సరానికో 6 నెలలకో మీరు కోర్టు నుంచి పేపర్లు వస్తాయి మీకు. అప్పుడు లాయర్ అవసరం. ఏ కోర్టులో పెట్టుకోవాలనేది పేపర్ వస్తుంది కాబట్టి అక్కడ కోర్టులో పెట్టుకోండి. మీ డైవర్స్ కేసు మీరు ఎక్కడ ఉంటారో అక్కడ వేసుకోండి. ఓకేనా? సరేనమ్మా, జాగ్రత్త. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరొకతో మళ్ళీ కలుద్దాం.